Welcome to 24 Technologies. Our today's topic is Elastic Beanstalk Lab. ఓకే, మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ఎలా, ఒక అప్లికేషన్ లాంచ్ చేయడం ఎలా, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్ 2-3 సెషన్స్ థియరిటికల్ చూసి మీకు కూడా బోర్ కొట్టి ఉంటుంది. దట్ ఈస్ వై ఇది కొద్దిగా మీకు కూడా రీఫ్రెష్ లాగా ఉంటుంది. కొద్దిగా చూడండి. అండ్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ డెవలపర్స్ యాజ్ వెల్ అమెజాన్ క్లౌడ్ అడ్మిన్స్ కూడా. ఫస్ట్ నేను ఏ రీజియన్లో ఉన్నాను? నార్త్ వర్జీనియా. ఓకే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. కేప్ టౌన్ తీసుకుందామా? ఓకే, డన్. కేప్ టౌన్ మనం స్క్రీన్ క్లియర్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ నేను ఎక్కడ ఉన్నాను? లాంచ్ ఇన్స్టెన్స్లో ఉన్నాను. నా టుడేస్ టాపిక్ ఏంటి? ఎలాస్టిక్ బీన్స్టాక్. డన్. ఓకే, వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎలాస్టిక్ బీన్స్టాక్లో నాకు ఏమన్నా కనిపిస్తున్నాయి ఇక్కడ? అప్లికేషన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ చేంజ్ హిస్టరీ, ఈ మూడు కనిపిస్తున్నాయి. ఫస్ట్ మీరు ఏం క్రియేట్ చేయాలి? అప్లికేషన్స్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఎన్విరాన్మెంట్స్ కూడా ఏమేమి రన్ అవుతున్నాయని చెప్పేసి చూసుకోవాలి. క్రియేట్ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు వెబ్ సర్వర్ ఎన్విరాన్మెంట్ అంటే వెబ్ ట్రాఫిక్, లేకపోతే వర్కర్ ఎన్విరాన్మెంట్, రన్ ఏ వర్కర్ అప్లికేషన్ టు దట్ ప్రాసెస్ లాంగ్ రన్నింగ్ వర్క్లోడ్స్ ఆన్ డిమాండ్ ఆఫ్ ప్రెమిసెస్, ఆన్ డిమాండ్ ఆర్ ప్రెమిసెస్ టాస్క్ ఫర్ షెడ్యూల్. బట్ నేను ఇక్కడ వర్కర్ ఎన్విరాన్మెంట్ గురించి కాదు, నేను వెబ్ సర్వర్స్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేయాలనుకుంటున్నా. అప్లికేషన్ నేమ్ ఏమిద్దాం? ప్రీవియస్గా రఘువీర్ ఇచ్చినట్టున్నా, ఓకే అదే ఇచ్చేద్దాం. రఘువీర్ 24 టెక్. ఓకే, ఈ నేమ్ను మనము కొద్దిగా గుర్తుకు పెట్టుకుందాము. రఘువీర్ 24 టెక్ అవసరం లేదు. ఇక్కడ రఘువీర్ 24 టెక్ అనేది వాడు డిఫాల్ట్గా ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఈ ఎన్విరాన్మెంట్ ఇచ్చేటప్పుడు నువ్వు దేనికోసం ఈ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసుకుంటున్నావు? ఈ ఎన్విరాన్మెంట్ దేని పర్పస్? ఈజ్ దట్ ప్రొడక్షన్, ప్రాడ్ ఆర్ నాన్ ప్రాడ్ ఆర్ డెవ్, వాల్, స్టేజింగ్, ఏ దాని గురించి? ఓకే, వాల్ అని చెప్పేసి, వాల్ ఫస్ట్ డెవలపింగ్. ఓకే, డెవ్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నా. అండ్ డొమైన్ నేమ్ స్పెసిఫిక్గా మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఇది క్రియేట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని, ఎన్విరాన్మెంట్ నేమ్ని బేస్ చేసుకొని వాడే ఆటోమేటిక్గా నాకు క్రియేట్ చేసి ఇస్తాడు. ఏది? South1 elasticbeanstalk.com అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి ఇస్తున్నాడు. అండ్ ప్లాట్ఫామ్ అంటే మీరు ఏది యూజ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ? రూబీనా, లేకపోతే నోట్ జేఎస్ఆ, గోలాంగా, ఏది అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఇక్కడ ఏవైతే ఉన్నాయి చూడండి. డాట్ నెట్ ఆన్ విండోస్ సర్వర్, ఆన్ లినక్స్ సర్వర్, అండ్ డాకర్, గోలాంగ్, అండ్ జావా, నోట్ జేఎస్, పిహెచ్పి, పైథాన్, రూబీ, టామ్ క్యాట్, ఇవన్నీ ఉన్నాయి. అంటే మీరు డెవలపర్ కదా, మీరు స్క్రిప్ట్ రాస్తుంటారు కదా, కోడింగ్ అండ్ స్క్రిప్టింగ్. మీరు దేనిలో రాస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. నేను నోట్ చేసి ప్లాట్ఫామ్ను తీసుకున్నా. ప్లాట్ఫామ్ బ్రాంచ్ దిస్ వన్. అండ్ డిఫాల్ట్గా లేటెస్ట్ ఏదన్నా ఉందా, లేకపోతే ప్లాట్ఫామ్ వర్షన్ అని చెప్పేసి 6.7.3 అనేది రికమెండెడ్ అని చెప్పేసి ఇస్తున్నాడు. మేబీ అవి వాడు చేంజ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ శాంపిల్ అప్లికేషన్, ఇక్కడ అప్లోడ్ యువర్ కోడ్. నీ దగ్గర ఏదైనా ఆల్రెడీ కోడ్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఎ డెవలపర్గా నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు ఆ కోడ్ను, అంటే నువ్వు ఏదైతే క్రియేట్ చేసుకున్నావో ఆ కోడ్ను రన్ చేయాలి అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ దిస్ ఆప్షన్, అప్లోడ్ కోడ్. ఆ వర్షన్ లేబుల్ అండ్ లోకల్ ఫైల్ పబ్లిక్ S3 యూఆర్ఎల్, అంటే S3 బకెట్లో నీకు ఉంది, దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేసిన, లేకపోతే లోకల్లో నీకు ఉంది, ఆ ఫైల్ను చూస్ చేసుకున్నా కూడా ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ శాంపిల్ అప్లికేషన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఆ శాంపిల్ అప్లికేషన్ మరి నా దగ్గర కోడ్ లేదు కదా సార్ అంటే, అమెజాన్ వాడు డిఫాల్ట్గా ఒకటి క్రియేట్ చేసి ఇస్తాడు. అండ్ ఇక్కడ ఏవి? ప్రీసెట్స్లో ఏది? సింగిల్ ఇన్స్టెన్స్ కావాలన్నా సింగిల్ ఇన్స్టెన్స్ యూజింగ్ స్పాట్ ఇన్స్టెన్స్, అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ లేకపోతే స్పాట్ ఇన్స్టెన్సెస్ ఇవి కావాలా అని చెప్పేసి ఇది మనం సెలెక్ట్ చేసుకుందాం అనమాట ఉంటుంది. అంటే హై అవైలబిలిటీ. ఈ సింగిల్ ఇన్స్టెన్స్ అనేది మీకు సింగిల్ ఏజీలోకి వెళ్ళిపోతుంది. అండ్ హై అవైలబిలిటీ తీసుకున్నారంటే మీకు మల్టీ అవైలబిలిటీ జోన్స్లో ఇవి వర్క్ అవుతూ ఉంటాయి. అంటే రిడెండెన్సీ పర్పస్ కానీ, ఇప్పుడు ఎప్పుడైనా డిజాస్టర్ జరిగినప్పుడు మీ డేటా లాస్ కాకుండా ఇంకొక ఏజీలో కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ హై అవైలబిలిటీ యూజింగ్ స్పాట్ అండ్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్, దీనికి ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. అండ్ కస్టమ్ కాన్ఫిగరేషన్, నీకు ఏదైనా కస్టమ్ కాన్ఫిగరేషన్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఇప్పుడు ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఐ గో విత్ ఫ్రీ టైర్. అండ్ నెక్స్ట్ కమాన్ నెక్స్ట్.
ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది? ఓకే. నెక్స్ట్ దాంట్లోకి వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఆల్రెడీ రోల్ క్రియేట్ అయ్యి ఉంది కదా! నేనేం చేస్తానంటే ఈ రోల్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేస్తాను. మీకు ఇవి డైరెక్ట్‌గా రోల్స్ రావు. ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బీన్‌స్టాక్ సర్వీస్ రూల్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా! నేను దాన్ని డిలీట్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు వచ్చినా కూడా మీరు ఏం చేస్తారంటే ఐఏఎం రోల్స్‌లోకి వెళ్ళండి. ఐఏఎం రోల్స్‌లోకి వెళ్ళి నా రోల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ స్పెసిఫిక్‌గా వేర్ ఇట్ ఈస్ రోల్స్. హ్మ్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బీన్‌స్టాక్. ఏడబ్ల్యూఎస్ దిస్ వన్, దిస్ వన్. ఈ 2 రోల్స్ నేను డిలీట్ చేస్తున్నా. ఎందుకంటే మీకు ఫస్ట్ టైమ్ బ్రాండ్ న్యూ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి కమ్ ఆన్ డిలీటెడ్. ఓకే. 2 సర్వీసెస్ డిలీట్ అయిపోయినాయి. ఇక్కడ నేను రిఫ్రెష్ కొడితే వెళ్ళిపోతది ఇప్పుడు. ఇక్కడ రిఫ్రెష్ కొట్టినా వెళ్ళిపోతది. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా క్రియేట్ అయ్యి ఉందమ్మా. అంతే అంతకుమించి ఏం లేదు. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు. ప్రీవియస్‌గా క్రియేట్ అయ్యి ఉంది. కాబట్టి అవి పిక్ చేసుకుంటుంది. ఇంకొకటి ఐఏఎం రోల్స్ మీరు ఎక్కడ ఏ రీజియన్‌లో మీరు క్రియేట్ చేసినా కూడా ఆ రోల్ ఏది మీకు అది గ్లోబల్‌గా వర్క్ అవుతుంది. నేను వేరే రీజియన్‌లో క్రియేట్ చేసుకున్నా దట్ ఈస్ వై. అండ్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు దీనికోసం ఒక రోల్‌ను క్రియేట్ చేయాలి. ఇవి నా కోసం నేనే ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలా? లేకపోతే అమెజాన్ వాడు క్రియేట్ చేసి ఇస్తాడా? అని చెప్పేసి అంటే జస్ట్ క్రియేట్ ఎ రోల్ క్లిక్ చేయండి. క్రియేట్ ఎ రోల్ క్లిక్ చేసుకున్న తర్వాత వాడే చూడండి ఎలాస్టిక్ బిన్ స్టాక్. మీరు దేనికోసం ఇది ఎన్విరాన్మెంట్ కోసం అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినారంటే చూస్ అన్ ఐఏఎం సర్వీస్ రోల్. ది రోల్ మస్ట్ మేనేజ్ రిక్వైర్డ్ ఐఏఎం మేనేజ్ పాలసీస్ అని చెప్పేసి అంటున్నాడు సర్వీస్ రోల్. అంటే వాడికి ఇక్కడ నువ్వు క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ నుండి నువ్వు రీడైరెక్ట్ అవుతున్నావు కాబట్టి నీకు వాడికి కావాల్సింది కంప్యూట్ పవరా లేకపోతే ఎన్విరాన్మెంట్ సంబంధించింది అనేది వాడికి తెలుసు. ఇక్కడ నువ్వు కంప్యూట్ పవర్ కోసం కాదు అంటే ఈసీ2 ఎంత ఉండాలి ఎంత అవసరం అని చెప్పేసి అది కాదు నీకు ఎన్విరాన్మెంట్ కాబట్టి నెక్స్ట్ జస్ట్ ఇక్కడ వాడే దానికి సంబంధించినవి ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఎన్హాన్స్డ్ హెల్త్ చెక్స్ కోసము అండ్ మేనేజ్ అప్డేట్ కస్టమ్ రోల్ పాలసీ ఈ 2 పాలసీస్ క్రియేట్ అయిపోతాయి. డన్. ఇక్కడ మీరు ఏమన్నా కావాలంటే స్క్రిప్ట్లో అడిషనల్గా ఎడిట్ చేయాలంటే యూ కెన్ ఎడిట్ ఫ్రమ్ హియర్. యాడ్ పర్మిషన్స్ ఏ పర్మిషన్స్ నువ్వు యాడ్ చేస్తున్నావు వాడికి తెలుసు ఎలాస్టిక్ బిన్ స్టాక్. మనకి యాక్చువల్గా ఎలాస్టిక్ బిన్ స్టాక్ ఎందుకు నేను క్రియేట్ చేసుకుంటున్నాను నాకు దీని గురించి ఏం తెలియదు కాబట్టి దట్ ఈస్ వై ఐ గో విత్ డిఫాల్ట్ సెట్టింగ్స్. నేను ఒక డెవలపర్ను, నేను ఒక క్లౌడ్ అడ్మిన్ కాదు. నాకు స్క్రిప్ట్ రాయడం నాకు ఏది నేను కోడ్ రాసుకోవాలి ఆ కోడ్ని రన్ చేసుకోవాలి అది నా ప్రాసెస్. నేను చెప్పేది కూడా అదే ఇప్పుడు. అండ్ ఇక్కడ రిఫ్రెష్ కొట్టినామంటే ఎస్ క్రియేట్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు కంప్యూట్ పవర్ దీనికి ఏదైతే కావాలనో ఆ కంప్యూట్ పవర్ కోసం కూడా నేను ఒకటి క్రియేట్ చేసుకుంటాను. డన్. ఎలాస్టిక్ బిన్ స్టాక్ కంప్యూట్ పవర్ అంటే నాకు ఇన్స్టెన్స్ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ లాంచ్ కావాలి దానికి ఎంత అవసరం పడుతుంది అనేది. ఇంకా నీకు కస్టమైజ్డ్ ఏదన్నా కావాలనుకుంటే యూ క్యాన్ డూ మోడిఫికేషన్స్ ఫ్రమ్ హియర్. అవి కూడా నాకు ఏం అవసరం లేదు. డన్. నాకు 2 క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ కొట్టినాను అంటే ఎస్ అది కూడా. అండ్ ఈసీ2 కీపేర్ ఆప్షనల్ అని చెప్పేసి ఆప్షనల్ మనకు అవసరం లేదు. బట్ మీకు ఏమన్నా కీపేర్ కావాలి ఈ ఇన్స్టెన్స్కి లాంచ్ కావాలి అనుకున్నప్పుడు అంటే యూ కెన్ క్రియేట్ వన్ కీపేర్ అండ్ ఇక్కడ మీరు దాన్ని మ్యాప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పేజ్లో ఏముంది నెట్వర్కింగ్ డేటాబేస్ అండ్ ట్యాగ్స్. ఓకే. నీకు ఏదన్నా పర్టికులర్ విపిసి అనేది ఉంది దానిలోకే వెళ్ళాలి. అక్కడ నుండి సబ్నెట్స్ను అవే మ్యాప్ చేసుకోవాలి. అండ్ నీకు ఏదన్నా ఇంటిగ్రేట్ అండ్ ఆర్డిఎస్ ఎస్క్యూఎల్ డేటాబేస్ సిక్వెల్ డేటాబేస్కు ఈ ఎన్విరాన్మెంట్కు మ్యాప్ అయ్యి ఉండాలి అనేది ఉంటే నువ్వు ఇవన్నీ ఎనేబుల్ చేయొచ్చు. ఏవి డిఫాల్ట్ విపిసినా లేకపోతే నువ్వు ఒకటి కస్టమ్ విపిసి మై ఓన్ విపిసి అని చెప్పేసి ఒకటి విపిసి ఒకటి క్రియేట్ చేసుకొని దాంతో చేయాలి అనుకుంటున్నావు. సపోజ్ ఒకసారి సెలెక్ట్ చేద్దాం చూద్దాం. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఏజీలోకి వెళ్ళాలి అనేది ఆ సింగిల్ ఇన్స్టెన్స్ ఏ ఏజీలోకి వెళ్ళాలి అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇది కాకుండా ఇది నాకు అమెజాన్ వాడు ప్రొవైడ్ చేసే డిఫాల్ట్ నాకు ఇది కూడా వద్దు అని చెప్పేసి నో వీపీసీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు నేను ఒక వీపీసీ నాది ఉంది నేను అదే సెలెక్ట్ చేసుకుంటాను పర్టికులర్గా అదే ఏజీలోకి వెళ్ళాలి అనుకుంటే యూ గో విత్ దిస్ ఆప్షన్స్. నెక్స్ట్ ఆప్షన్లో ఏమున్నాయి ఇన్స్టెన్స్ ట్రాఫిక్ అండ్ స్కేలింగ్. ఓకే. ఇన్స్టెన్స్ ట్రాఫిక్ రూట్ వాల్యూమ్ ఎంత సైజ్లో ఉండాలి ఇవన్నీ డిఫాల్ట్ ఎందుకంటే ఫ్రీ టైర్ కాబట్టి నేను డిఫాల్ట్గా తీసేసుకునేది. అండ్ క్లౌడ్ వాచ్ ఎవ్రీ 5 మినిట్స్గా మానిటరింగ్ ఇంటర్వెల్ ఎవ్రీ 5 మినిట్స్కి ఇది మానిటర్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ ఏది పర్టికులర్గా ఈసీ2 సెక్యూరిటీ గ్రూప్స్లో ఏదైనా ఉంది దాన్నే నువ్వు పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటే మనము ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ స్పాట్ ఇన్స్టెన్సెస్ లేకపోతే T2 మైక్రో టీ త్రీ మైక్రో అండ్ T3 స్మాల్ వీటిలో ఏది నీకు కావాలి. అండ్ మనకి ఇంకా ఏవి యాడ్ ఇన్స్టెన్స్ టైప్ అని చెప్పేసింది కదా మనం ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కాబట్టి జస్ట్ ఈ 2 మాత్రమే మనకు వస్తున్నాయి. బట్ నేను ఐ గో విత్ ఆల్ డిఫాల్ట్ సెట్టింగ్స్. ఇక్కడ ఎక్కువ కాంప్లెక్సిటీ నేను చెయ్యను ఎందుకంటే యాజ్ ఎ డెవలపర్గా నాకు ఇవన్నీ తెలియదు అనుకుందాం. డెవలపర్కి ఇవ్వాలి ఒకటి క్రియేట్ చేసి వాడు రన్ చేసుకోవడానికి. అండ్ మానిటరింగ్ హెల్త్ చెక్స్లో ఇదేది ఎన్హాన్స్డ్ బేసిక్ క్లౌడ్ వాచ్ మెట్రిక్స్ ఇవి కూడా అవసరంలా డిఫాల్ట్గా అన్ని తీసేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి రివ్యూ పేజ్ వస్తుంది. నెక్స్ట్
రివ్యూ పేజ్ కమాన్ 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 కమాన్. మొత్తం అన్ని ఇక్కడ ఏమన్నా మీరు మిస్టేక్స్ చేశారంటే ఇంత ఫాస్ట్గా కింద కనకుండా ఏవేవి మొత్తం ప్రతి ఒక్క కాలంని మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏమన్నా మిస్టేక్స్ చేశారా, ఏమన్నా యాడ్ చేసుకోవాలా, మర్చిపోయారా ఏమన్నా, అవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ క్రియేట్. ఇది క్రియేట్ కావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నేను ఏం చేస్తానంటే మీరు ఇక్కడ చూసారంటే మీరు ఈవెంట్స్లో చూసారనుకోండి, చూడండి ఇమ్మీడియట్గా ఏవో క్రియేట్ అవుతున్నాయి. జస్ట్ ఇక్కడ రీఫ్రెష్ కొడుతూ ఉంటాను, ఇక్కడ నెంబర్ పెరుగుతూ ఉంటుంది. క్రియేట్ ఎన్విరాన్మెంట్ ఈ స్టార్టింగ్ ఒకటి స్టార్ట్ అయిందంట. యూజింగ్ ఎలాస్టిక్ బీమ్ స్టాక్ ఆఫ్ అమెజాన్ S3 బకెట్, ఒకటి బకెట్ క్రియేట్ అయిపోయింది దానికి సంబంధించి. ఓన్లీ 2 ఈవెంట్స్ అయినా చూద్దాం. ఇంకా ఇంకొక ఈవెంట్ ఏదైనా స్టార్ట్ అయ్యింది అంటే నేను ఏం చేస్తానంటే దీన్ని పౌజ్ చేస్తాను. ఓకే, ఇంకొక ఈవెంట్ కూడా స్టార్ట్ అయింది అంటే బ్యాక్ ఎండ్లో నీకు ఏవేవి కావాలో అవన్నీ వీడు ఏం చేస్తున్నాడు, క్రియేట్ చేస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే, ఇదన్నీ క్రియేట్ కావడానికి నాకు ఒక మినిమం ఒక 2 to 5 minutes పడుతుంది. ఈ 5 minutes పట్టేంత వరకు నేను ఏం చేస్తానంటే రికార్డ్ అనేది పౌజ్ చేస్తా. ఓకే, ఇక్కడ మనము ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ హెల్త్ చెక్స్ వచ్చేసి ఓకే అని పడింది. ఇంకా ఏవేవి క్రియేట్ అయినాయో ఒకసారి జస్ట్ వెరిఫై చేసుకుందాం. డన్. ఇక్కడ ఆ, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది అండ్ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. ఫస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది కదా, ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది ఇక్కడ నాకు తెలుసు అది. అండ్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందా లేదా ఒకసారి వెళ్దాం. ప్రతి ఒక్కటి ఏవేవి క్రియేట్ అయినాయి అంటే మన ప్రజెన్స్ లేకుండా అవన్నీ చెక్ చేసుకుంటూ వద్దాం. సెక్యూరిటీ గ్రూప్స్ వేర్ ఇట్ ఈస్. సెక్యూరిటీ గ్రూప్ పోవాలంటే E C2లోకి వెళ్ళాలి. నేను ఫస్ట్ E C2 E C2లోకి వెళ్తాను. E C2లోకి వెళ్ళిన తర్వాత నా లెఫ్ట్ సైడ్ సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ అయిందా? ఎస్, క్రియేట్ అయింది. రఘువీర్ 24 టెక్ డెవ్ ఎన్విరాన్మెంట్లో నాకు ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది. ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఏం రూల్స్ యాడ్ చేసిందో మనకు కూడా తెలియాలి కదా. రైట్, నేను సెలెక్ట్ చేసుకుంటే ఓకే, హెచ్టిటిపి అనేది అంటే నీ ప్రసెన్స్ లేకుండా హెచ్టిటిపి అనే దాన్ని ఎందుకంటే వెబ్ అప్లికేషన్ కదా, మనము వెబ్ సర్వర్స్ కాబట్టి హెచ్టిటిపి నాకు కావాలి. ఎస్ అలో ఆల్ అని చెప్పేసి నువ్వు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి చేసుకోవచ్చు. ఎస్ డన్, ఇది ఓకే. అండ్ మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఇంకోటి ఏం క్రియేట్ చేసింది సెక్యూరిటీ గ్రూప్స్ కాకుండా ఎలాస్టిక్ ఐపీ ఒకటి క్రియేట్ చేసిందంట. చలో ఎలాస్టిక్ ఐపీ డన్. 1115 190 ఇది దేనికోసము? నా ఇన్స్టెన్స్ కోసం ఒకటి లాంచ్ అయి ఉంటుంది ఇన్స్టెన్స్, దానికి ఇది మ్యాప్ చేసి ఉంటుంది. 11 190. ఎస్ డన్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఏమేమి క్రియేట్ చేసిందో చూద్దాం. అండ్ వెయిటింగ్ ఫర్ ఇన్స్టెన్స్ టు లాంచ్. ఓకే, వెయిట్ చేస్తుందంట. ఎలాస్టిక్ ఐపీ ఫస్ట్ క్రియేట్ చేసుకుంది. ఆ ఎలాస్టిక్ ఐపీ బేస్ చేసుకొని ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసింది. దిస్ మే టేక్ ఎ ఫ్యూ మినిట్స్ అని చెప్పేసి అనింది. ఓకే, తర్వాత ఇన్స్టెన్స్ డిప్లాయ్మెంట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అంటే ఇన్స్టెన్స్ డిప్లాయ్ అయింది. మనం చూసాం కదా ఇన్స్టెన్స్ అండ్ ఇన్స్టెన్స్ ఐడి ఇది. అండ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ చెక్స్ హ్యాస్ ఏది ట్రాన్స్ ఇంకోటి ఏదో లాంచ్ అయినట్టుంది. వేర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ ఏది ఎన్విరాన్మెంట్ హెల్త్ హ్యాస్ ట్రాన్సిషన్డ్ టు పెండింగ్. ఓకే, ఇన్ఫ్లైజింగ్ ఇన్ ప్రోగ్రెస్ రన్నింగ్ ఫర్ 50 seconds. ఓకే, ఆల్రెడీ 50 seconds తర్వాత నాకు ఇన్స్టెన్స్ లాంచ్ అయింది. ఇన్స్టెన్స్ డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్లీ. అండ్ అప్లికేషన్ ఇదేది ఈ అప్లికేషన్ వెబ్ అది కూడా నాకు రెడీ అయిపోయింది. తర్వాత ఇదేది ఎన్విరాన్మెంట్. ఓకే, ఇది కూడా ఎన్విరాన్మెంట్ కూడా అయిపోయింది. ఎన్విరాన్మెంట్ హెల్త్ చెక్స్ ట్రాన్సిషన్ పెండింగ్ టేక్ 2 minutes. ఓకే, 16 seconds అగో ఇట్ విల్ టేక్ 2 minutes. అంటే ఇంకా లాంచ్ అవుతున్నాయి, ఏవో ఇంకా లాంచ్ అవుతున్నాయి. చెక్ చేద్దాం. రీఫ్రెష్ చేద్దాం. ఇంకా హెల్త్ చెక్స్ ఒకసారి చూసుకుందాం. హెల్త్ చెక్స్లో ఏమన్నా ఉన్నాయా? పెండింగ్ స్టేట్ 6 minutes అగో నాకు ఒక ఇన్స్టెన్స్ లాంచ్ అయింది, దానికి సంబంధించిన హెల్త్ చెక్స్ ఇది. ఓకే, అండ్ ఇంకా ఏవి ఇక్కడ ఈవెంట్స్లోనే చూద్దాం. ఇంకా ఈవెంట్స్లో ఇంకా రావాలి, ఎందుకంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ కావాలి. సరే, లాక్స్లో ఏమున్నాయి? లాక్స్లో ఏముండవు, ఎందుకంటే నేను ఏం పెట్టలేదు కాబట్టి. బట్ మానిటరింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి నువ్వు చూసుకోవాలంటే మానిటరింగ్ నువ్వు ఇక్కడ చూసుకోవచ్చు. యూటిలైజేషన్ ఏ రకంగా ఉంది, నెట్వర్క్స్ ఇన్ అండ్ అవుట్ ఏ రకంగా ఉన్నాయి, అండ్ ఎన్విరాన్మెంట్ హెల్త్ ఏ రకంగా ఉంది, ప్రతి ఒక్కటి. అండ్ అలారమ్స్ ఏముండవు ఇక్కడ, అలారమ్స్ బట్ నువ్వు క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. మేనేజ్డ్ అప్డేట్స్ ఇక్కడ కూడా మేనేజ్డ్ అప్డేట్స్ ఏం లేవు. అండ్ ఇవన్నీ ఏవి నా అప్లికేషన్స్లో ఉన్నాయి. ఇవన్నీ రఘువీర్ 24 టెక్ అని చెప్పేసి ఇది ఏదైతే ఉందో దీంట్లో నా అప్లికేషన్స్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నామంటే దిస్ ఈజ్ మై ఎన్విరాన్మెంట్. నువ్వు డైరెక్ట్గా ఇక్కడ నుండైనా రీడైరెక్ట్ కావచ్చు.
ఓకే. ఎన్విరాన్మెంట్స్లో రఘువీర్ 24 dev అని చెప్పేసి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా 11 ఉన్నాయి. అండ్ అప్లికేషన్స్లో దీన్ని సెలెక్ట్ చేసుకున్నామంటే అప్లికేషన్స్ పర్సన్. అండ్ ఇక్కడ నువ్వు ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఒక న్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఏవేవి ఉన్నాయి ఇక్కడ, డెలిట్ అప్లికేషన్ అంటే ఎన్విరాన్మెంట్ డెలిట్ కాదు ఇక్కడ, నువ్వు ఈ అప్లికేషన్ డెలిట్ అవుతుంది. అండ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్లో మీకు చూస్తే అప్లోడ్ అండ్ డిప్లాయ్, ఇక్కడ మీరు వర్షన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, ఎస్ యూ కెన్ చేంజ్ యువర్ వర్షన్. అండ్ అప్లోడ్ అండ్ డిప్లాయ్ అంటే కొత్తది ఏదన్నా నీ దగ్గర మనం తీసుకున్న శాంపిల్ కోడ్ కదా, లేదు నాకు శాంపిల్ కోడ్ వద్దు, ఇంకోటి ఏదన్నా నాకు కొత్త కోడ్ ఉంది దాన్ని అప్లోడ్ చేసుకుంటాను, అప్లోడ్ అండ్ డిప్లాయ్. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను అంటే చూజ్ ఎ ఫైల్ అండ్ లేబుల్. ఓకే, ఏది మనం తీసుకున్నది వాడు ప్రొవైడ్ చేసిన నోట్ జేఎస్ అనేది బేసిక్ తీసుకున్నాము, అప్డేటెడ్ వర్షన్ తీసుకున్నాం. బట్ ఇక్కడ ఫైల్ మస్ట్ బి లెస్ దాన్ 500 MB మ్యాక్స్ ఫైల్ సైజ్ అంటున్నాడు. అంటే నీ లోకల్లో ఏదైనా ఉంది నీ దగ్గర కోడ్, దాన్ని నువ్వు రన్ చేయాలి అనుకుంటే యూ కెన్ రన్ ఫ్రమ్ హియర్, అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నా లోకల్లోకి వెళ్తుంది, ఇది అవసరం లేదు, నా దగ్గర కోడ్ ఉన్నా కూడా నేను అది ఏను కాంప్లెక్సిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి, అంటే మీకు కన్ఫ్యూజన్ చేయడం ఎందుకనే కాన్సెప్ట్ తోటి. దన్ ఒకవేళ ఉంటే మనం ఆ రకంగా చేసుకోవచ్చు. ఇంకా చూద్దాం. రిఫ్రెష్. ఇంకొకటి నాకు ఇక్కడ నా ఇన్స్టెన్స్లోకి వెళ్ళినామంటే ఎస్ డన్, ఆటో స్కేలింగ్ కూడా అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆటో స్కేలింగ్ మీ ప్రజెన్స్ లేకుండా ఆటో స్కేలింగ్ అనేది కూడా ఒకటి లాంచ్ అయిపోయింది. ఇది మీరు క్రియేట్ చేశారా? లేదు, ఎలాస్టిక్ బిన్ స్టాక్ వాడు క్రియేట్ చేసుకున్నాడు. అంటే అమెజాన్ వాడు ఎలాస్టిక్ బిన్ ఏది ఈ ఒక టెంప్లెట్ ఆటో స్కేలింగ్ టెంప్లెట్ కావాలి కదా, ఆ టెంప్లెట్ కూడా వాడి క్రియేట్ చేసుకున్నాడు చూడండి. డెస్ అంటే దానికి కావాల్సినటువన్నీ బ్యాక్ ఎండ్లో వాడు చేస్తున్నాడు. ఇంకా నాకు ఇవన్నీ ఎక్కడ సార్ నేను ఇన్ డీప్గా చూసుకోవాలి, ఎస్ చూసుకో, ఎక్కడికి వెళ్ళాలి, వేర్ ఇట్ ఈస్, నా క్లౌడ్ ఫార్మేషన్లోకి వెళ్తా. క్లౌడ్ ఫార్మేషన్ క్లౌడ్ ఫార్మేషన్లోకి వెళ్ళానంటే ఇక్కడ చూద్దాం, ప్రతి ఒక్కటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎండ్ టు ఎండ్ ఇక్కడ ఉంటుంది, ఎలాస్టిక్ బిన్ స్టాక్ సంబంధించింది. ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేర్ ఇట్ ఈస్ హియర్ ఆపరేషనల్ ఐడి. ఇక్కడ మీరు చూసినారంటే ఏవేవి ఏ టైంలో ఎప్పుడు జరిగినాయి, ఎంత టైంకు ఏది, ఇక్కడ చూడండి 55:33కి ఇది, 55:36, 55:36, 55:36, అన్ని 36, 55:38, అంటే ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ క్రియేషన్ ఇన్ ప్రోగ్రెస్. ఇవన్నీ ఎవరు, నువ్వు చూసుకోవడానికి నువ్వేమన్నా క్రియేట్ చేసుకున్నావా? లేదు, ఎవడు క్రియేట్ చేసి ఇచ్చినాడు నీకు, ఎవడు చేసినాడు, ఇక్కడ ఒక డొమైన్ నేమ్ అనేది ఒకటి క్రియేట్ అయిందంట. ఒకటి చూద్దాం, ఈ డొమైన్ నేమ్ ఓపెన్ చేద్దాం. నాకు అంటే నేను శాంపిల్ కోడ్ ఇచ్చింది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి, వెల్కమ్ టు ఎలాస్టిక్ బిన్ స్టాక్ అప్లికేషన్. ఓకే, ఏడబ్ల్యూఎస్ ఎలాస్టిక్ బిన్ స్టాక్, ఇది మీరు క్రియేట్ చేశారా? మీరు క్రియేట్ చేయరా, బట్ ఎవడు ఇస్తున్నాడు, ఇది నేను వెబ్ బ్రౌజర్లో చూస్తున్నాను, నేను వెబ్ అప్లికేషన్ కదా, వెబ్ అప్లికేషన్ కాబట్టి నేను క్రియేట్ చేసింది కూడా వెబ్ సర్వర్స్ కోసమే కాబట్టి నేను ఇక్కడ చూస్తున్నా. ఇవన్నీ ఎవరు చేశారు? నేను ఏం చేయలేదు, అన్నీ వాడే చేసినాడు. నేను జస్ట్ చేయాల్సింది ఏంది, ఇది క్రియేట్ చేసుకునేటప్పుడు నా దగ్గర ఉన్న కోడ్ను తెచ్చి, అది ఎక్కడైనా ఉన్నాయండి సావు అని. అది గిట్లో ఉందా, గిట్లో ఉండి నువ్వు లోకల్లోకి వేసుకున్నావా, లేకపోతే నువ్వు ఏదైనా స్క్రిప్ట్ రాసుకున్నావా, లేకపోతే కాపీ చేసి పేస్ట్ చేస్తావా, ఆ నుండి తెచ్చి ఈడికి వేస్తావా, ఈ నుండి తెచ్చి ఏడికన్నా వేస్తావా, నాకు సంబంధం లేదు. బట్ నాకు అప్లోడ్ ఫైల్ అన్నా అప్లోడ్ చేయి, లేకపోతే డైరెక్ట్గా నీకు వస్తే అక్కడే రాసి అని చెప్పేసి వాడు చెప్తున్నాడు. లేదు నీకు అది కూడా తెలియదు, నా శాంపిల్ ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి నాది ఒక శాంపిల్ ఒకటి కోడ్ ఉంది, ఆ శాంపిల్ కోడ్ నువ్వే వేసేసుకో, దానికి సెట్ ఆఫ్ రూల్స్ ఇచ్చేసేయి, అన్నీ నేనే చూసుకుంటాను. ఇప్పుడు నేను ఏమన్నా చేశానా? నథింగ్. యాజ్ ఎ డెవలపర్గా నాకేం తెలియదు అనుకోండి, యాజ్ ఎ డెవలపర్గా ఏడబ్ల్యూఎస్లో నాకేం తెలియదు, ఎలాస్టిక్ బిన్ స్టాక్ లాంచ్ చేయడం తప్ప. ఎలాస్టిక్ బిన్ స్టాక్ లాంచ్ చేయి, లాంచ్ చేసిన దాంట్లో నీకు సంబంధించిన, నువ్వు డెవలపర్ అయితే తెచ్చి కోడ్ ఇక్కడది, అంతే. బట్ దేనిలో ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నావు కోడ్ రాయడం అది తెలిసి ఉండాలి. నువ్వు నోట్ జేఎస్లో కోడ్ రాసి నేను గోలాంగ్లో నేను సెలెక్ట్ చేసుకుంటానంటే అదొక్కటి మాత్రం తెలుసుకొని ఉండాలి. రైట్, ఇప్పుడు మనం సెకండ్ ప్రాసెస్ ఏంది, ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ అయిన తర్వాత నేను చేయాల్సింది ఏంది, డిలీట్ టర్మినేట్ ఎన్విరాన్మెంట్. టర్మినేట్ ఎన్విరాన్మెంట్ అప్పుడు కరెక్ట్గా మనం ఏదైతే నేమ్ ఇచ్చామో దాన్ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా డిలీట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు యాక్సిడెంటల్ డిలీట్ చేసినా కూడా రీస్టోర్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందమ్మా. ఇప్పుడు నేను డిలీట్ చేశాను కదా, ఇక్కడ చూడండి ఆప్షన్, రీస్టార్ట్ యాప్, నాట్ దిస్ వన్, ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్ళి సెలెక్ట్ దిస్ వన్, యాక్షన్స్, ఆల్రెడీ డిలీటింగ్ ఇన్ ప్రోగ్రెస్, టర్మినేట్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ టర్మినేట్ చేశాను కదా. ఓకే, ఇక్కడ రీస్టోర్ టర్మినేట్ ఎన్విరాన్మెంట్, నువ్వు టర్మినేట్ బై మిస్టేక్ చేసినావు అనుకోండి, ఇప్పుడు డెలీట్ అప్లికేషన్, క్రియేట్ ఎన్విరాన్మెంట్ కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు, ఒక అప్లికేషన్ ఆల్రెడీ ఉన్నదాన్ని ఎగ్జిస్టింగ్ దాన్ని డిలీట్ చేసుకోవచ్చు.
ఓకే. అండ్ వ్యూ అప్లికేషన్స్ వర్షన్స్, నువ్వు అప్లికేషన్స్ వర్షన్స్ యూజ్ చేసుకోవడానికి, అండ్ రీస్టోర్ టర్మినేటెడ్ ఎన్విరాన్మెంట్ అంటే నువ్వు బై మిస్టేక్ ఏదైనా ఈ అప్లికేషన్లో ఒక ఎన్విరాన్మెంట్ టర్మినేట్ చేసావు అనుకుందాం, రీస్టోర్ కొట్టిన తర్వాత నాకు ఇక్కడ ఏవి లేవు ఎందుకంటే ఇంకా డిలీట్ కాలేదు కదా, డిలీట్ అయిన తర్వాత నీకు అది ఇక్కడికి వస్తుంది, దాన్ని రీస్టోర్ చేసుకోవడానికి కూడా నీకు పాసిబిలిటీ ఉంటుంది. అప్లికేషన్ వర్షన్స్ నువ్వు చూసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను ఆల్రెడీ టర్మినేట్ చేశాను కాబట్టి ఇవన్నీ రావు. డన్. నాకేమవుతుంది ఇక్కడ, నాకు ఇక్కడ ఇక్కడ మనం వెళ్దాము ఈ సీటులో, నాకు ఈ సీటులో ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఈ సీటు నా ఇన్స్టెంట్ షటింగ్ డౌన్ అవుతుంటుంది చూడండి. ఇన్స్టెన్స్ షట్టింగ్ డౌన్. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్ షట్ డౌన్ చేయలేదు. నేను ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని టర్మినేట్ చేసిన. కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతుంది అది, బాబు నాకు ఇది టర్మినేట్ చేసినారు. కాబట్టి నేను ఏం చేయలేను. అప్లికేషన్ నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో ఆ అప్లికేషన్ కూడా ఐఎమ్ గోయింగ్ టు డిలీట్. 2 డిలీట్ చేయాలి ఇక్కడ. అంటే ఇక్కడ నుండే నువ్వు అప్లికేషన్, ఎన్విరాన్మెంట్ 2 డిలీట్ చేయొచ్చు. లేదు నేను ఫస్ట్ చేసింది ఏంది, ఎన్విరాన్మెంట్స్ దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఎన్విరాన్మెంట్ డిలీట్ చేసి ఆ తర్వాత అప్లికేషన్ డిలీట్ చేస్తున్నా. రిఫ్రెష్ కొడదాం. 100% ఒక 2 ఆర్ 3 మినిట్స్‌లో ఇది కూడా అంటే కొన్ని క్రియేట్ కావడానికి మీకు ఎంత టైం తీసుకుంటుందో, డిలీట్ కావడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఐ హోప్, అండ్ మనము ఇప్పుడు థియరిటికల్‌గా చూసింది ల్యాబ్‌లో చూసాం కాబట్టి మీకు అది కూడా బాగా అర్థమైతది. అంటే కంపేర్ చేసుకుంటూ ఉంటే. ఇన్ ద సేమ్ వే మనం ల్యాబ్ చేసేటప్పుడు మీకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎందుకంటే మౌస్ అక్కడికి, ఇక్కడికి, పేజ్ అక్కడికి, ఇక్కడికి మూవ్ అవుతుంటుంది కదా! కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక వీడియో ఒకసారి చూస్తే మీకు వర్కౌట్ అవ్వదు. ఒకసారి ఫస్ట్ ఒక 2 ఆర్ 3 టైమ్స్ ప్రాపర్‌గా విని దాంట్లో ఏవేవి ఇన్వాల్వ్ అయ్యాయి అని చెప్పేసి వాటి గురించి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని ఒకసారి చూడకుండా, ఫస్ట్ టైమ్ మీరు చూడకుండా చేయండి. సెకండ్ టైమ్ మీరు చేస్తూ, అంటే మీరు మిస్టేక్స్ ఎక్కడ చేశారు అని చెప్పేసి మీకు మీరు సెల్ఫ్‌గా ఐడెంటిఫై చేసుకోండి. అప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది కొద్దిగా ఇంకా ప్రాపర్‌గా వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి నాకు రోల్స్ క్రియేట్ చేసుకున్నా. ఆ రోల్స్ అనేటివి నాకు డిలీట్ కావు. ఏ రోల్స్, వేర్ ఇట్ ఈస్, రోల్స్‌కేం పడవు చార్జెస్. బట్ అవి కూడా చూపిస్తాను. నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! నేను ప్రీవియస్‌గా ఎప్పుడో క్రియేట్ చేసినట్టు ఉన్నా అని చెప్పేసి ఐఏఎం రోల్స్. ఈ ఐఏఎం రోల్స్‌లో నాకు ఎలాస్టిక్ బీన్ స్టాక్ సంబంధించినటివి రోల్స్ కొన్ని క్రియేట్ చేశాను. అవి బై డిఫాల్ట్ డిలీట్ కావు. నేనేం చేయాలి, మాన్యువల్‌గా వాటిని డిలీట్ చేయాల్సి ఉంటుంది. దిస్ వన్. నాకు కూడా పెద్ద ఫరకేం పడదు. బట్ డిలీట్ చేసుకుంటారేమో డిలీట్ చేసుకోండి ఈ రకంగా. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో క్రియేట్ చేసేటప్పుడు అక్కడ నేను క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి అని చెప్పేసి చూపించినాడు. రైట్? అప్పుడు నేను ఇక్కడికి వచ్చి డిలీట్ చేసి మళ్ళీ అక్కడికి పోయి క్రియేట్ చేసిన. మీకు బ్రాండ్ న్యూ క్రియేట్ చేద్దాము అని చెప్పేసి అది. డన్. కమాన్ డూడ్, దీనికి టైం పడుతుంది. డిలీట్ అప్లికేషన్ ఆల్రెడీ డిలీట్ అయ్యే ఉంది, కొత్తగా ఏం డిలీట్ చేస్తాం. మళ్ళీ ఒక్కసారి కొడితే ఆల్రెడీ డిలీట్ చేసినావురా అని చెప్పేసి చెప్తుంది. ఓకే. డన్. డన్. ఇది డిలీట్ అయిపోయింది. వాట్ అబౌట్ మై ఎన్విరాన్మెంట్స్? అన్నోన్. ఓకే. ఇది కూడా వెళ్ళిపోయింది. కొద్దిసేపు ఉంటే ఇది కూడా వెళ్ళిపోతుంది. నో ఇష్యూస్. దిస్ ఈస్ అవర్ టుడేస్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ ల్యాబ్ సెషన్. ఓకే. ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఎవ్రీ మంత్ 15th అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్ మనకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అండ్ అంటే మీకు ఏ కోర్స్ కావాలో చూస్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో ఒక 3 కోర్సెస్ చేస్తున్నా. నెక్స్ట్ డెవాప్స్ తోటి కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే. నాకు అంటే కౌంట్ వచ్చేదాన్ని బట్టి. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇన్ డీప్గా నాలెడ్జ్ సపరేట్గా కోర్స్ కావాలంటే ఎస్ యూ కెన్. అండ్ అజూర్ నెట్వర్కింగ్ అండ్ సిసిఎన్ఈ, ఈ మూడింట్లో మీరు ఇండివిజువల్గా జాయిన్ అయినా కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము, నేనే చెప్తాను. అండ్ 3 కలిపి కావాలి అనుకున్నా కూడా దానికి సపరేట్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. బట్ సింగిల్ పర్సన్ లేదు అంటే మీరు ఒక 5 మెంబర్స్ గ్రూప్ ఉన్నారు అని చెప్పేసి అంటే దానికి సంబంధించిన ఫీ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా అడిషనల్‌గా ఏదైనా డిస్కౌంట్ కావాలి అంటే, మన సబ్స్క్రైబర్స్‌కి మాత్రం అడిషనల్‌గా, ఎందుకంటే నేను రీసెంట్‌గా ఇది స్టార్ట్ చేసిన ఛానల్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే దే విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్. అండ్ మనకు ఏవైనా ప్రాపర్‌గా మీకు సబ్జెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉండే అంటే ఒక కామెంట్ అనేది పడినా, ఒక లైక్ అనేది పడినా కూడా యూ విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్స్. లైక్ 10% నుండి మీరు ఇచ్చే రెస్పాన్స్‌ను బట్టి యూ విల్ గెట్ 20-30%. స్టార్టింగ్ 10% నుండి 30% వరకు డిస్కౌంట్ అనేది నేను ఇస్తాను. బట్ ఏది నేను వెరిఫై చేసుకున్న తర్వాత మీరు మా సబ్స్క్రైబరా కాదా? అండ్ నేను చెప్పిన లైక్స్ విషయం గానీ, అండ్ ఇంకొకటి
కామెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ ఐ విల్ ఎక్స్పెక్ట్ 20 కామెంట్స్ ఆన్ 20 వీడియోస్. ఓకే రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.